ఆదికాండం 24:4. నా స్వదేశమందున నా బంధువుల యొద్దకు వెళ్లి ఇస్సాకు అను నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడును అయిన యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించెదను అనెను. అబ్రహాం తన జీవితాన్ని ముగించే సమయం వచ్చినప్పుడు ఆదికాండం 24 తన కొడుకు పట్ల తనకున్న శ్రద్ధ గురించి చదువుతాము. తన కొడుకు కోసం వధువుని వెతకడానికి తన సేవకుని పంపాడు. లేఖనంలో చాలా వివాహాలు ప్రస్తావించబడ్డాయి, కానీ దేవుడు నిర్ణయించినట్లు మనం స్పష్టంగా చూసేవి 2 వివాహాలు మాత్రమే. ఒకటి ఆదాము వివాహం, హవ్వ ఖచ్చితంగా దేవుని ఎంపిక. మరొకటి ఇస్సాకు వివాహం, రెబెకా కూడా దేవుని ఎంపికే. ప్రజలు నన్ను అడుగుతారు, పెద్దలు కుదిర్చిన వివాహాలను మీరు నమ్ముతారా అని. నేను వారితో అంటుంటాను, నేను దేవుడు ఏర్పాటు చేసిన వివాహాలను నమ్ముతాను అని. ఇస్సాకు విషయంలో దేవుడు దాని తల్లిదండ్రుల ద్వారా ఏర్పాటు చేశాడు. ఆదాము విషయంలో తల్లిదండ్రులకు వేరుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ 2 వివాహాలు దేవుని చేతే ఏర్పాటు చేయబడ్డాయి. వివాహం దేవునిచే ఏర్పాటు చేయబడాలి అని అర్థమవుతుంది. మీరు దైవిక తండ్రి అయితే మీ పిల్లల వివాహాల విషయంలో దేవుని చిత్తం జరగాలని మీకు ఆందోళన ఉంటుంది. మీరు యువకుడిగా దైవిక తండ్రిని కలిగి ఉంటే అదృష్టవంతులు. మీరు అతని సలహాను చాలా తీవ్రంగా పరిగణించాలని నేను కోరుతా ఉన్నాను. ప్రార్థన. తాత్కాలిక ప్రయోజనాలను చేకూర్చే మా సొంత ఆశలు ఆలోచనలు పక్కన పెట్టి నీ చిత్తంలోని వివాహాల జరప తలపెట్టడానికి మాకు ఇష్టాన్ని సామర్థ్యాన్ని కలుగు చేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.